వైద్యో నారాయణో హరి. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. దేవాలయం లాంటి ఈ పవిత్రమైన దేహాన్ని కాపాడే కలియుగ దైవాలే వైద్యులు. మృత్యువు చివరి అంచుల దాకా వెళ్లిన వారికి ప్రాణభిక్ష పెట్టే గొప్ప శక్తి కేవలం వైద్యులకే ఉంది. అందుకే వైద్యులను మనిషి రూపంలో ఉన్న దేవుడిగా మనం పూజించాలి. శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స కూడా అంతే అవసరం. మరి ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కటి చికిత్స చేసి వాటికి చెక్ పెట్టే గుండె బలం కేవలం వైద్యులకే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అనుక్షణం తమ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి రోగుల ప్రాణాలు కాపాడడం కోసం అహర్నిశలు తపించే వైద్య నారాయణులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? తనకున్న అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని రంగరించి వ్యక్తి ప్రాణాలు కాపాడే రియల్ హీరో ఎవరంటే అది కేవలం వైద్యులే అని మనమంతా అంగీకరించక తప్పదు. ఆరోగ్యంగా ఉండడం అంటే మనకి ఏ రోగం లేకుండా ఉండడం మాత్రమే కాదు. ఆరోగ్యం అంటే ఒక సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక జీవన శైలి. ఇలాంటి ఆరోగ్యం మనం సంపాదించాలంటే చక్కటి జీవన శైలితోనే మొదలు కావాలని, రోజువారీ జీవితంలో మనకంటూ కొంత సమయం కేటాయించుకోవాలని, జీవన శైలిలో వ్యాయామం, మంచి పోషకాహారం, కంటి నిండా నిద్ర, ఒత్తిడి లేని జీవితం లాంటివి తప్పనిసరిగా భాగం కావాలని. ఈ ఆరోగ్య సూత్రాలను మనకు నిత్యం చెప్పే గురువు ఎవరంటే అది ఖచ్చితంగా వైద్యులే అని మనమంతా అంగీకరించాల్సిన నిజం. ఆపదలో ఆదుకునేవాడు, ఆపద్బాంధవుడు వైద్యుడు. రోగుల కష్టాలు, బాధలు, నొప్పులు, రోగాలు దూరం చేసే దేవుడి రూపంలో ఉన్న ఈ భగవంతుడికి చేతులెత్తి నమస్కరించుకునే రోజు ఈ రోజు. వైద్యులంతా వారు చేసే వైద్యంతో పాటు రోగులపై చూపించే ఆదరాభిమానాల వల్లే రోగికి సగం జబ్బు నయమవుతుంది. ప్రతి డాక్టర్ రోగులకు సరైన చికిత్సలు అందించి వారి రోగాలు నయం చేసేలా కృషి చెయ్యాలి. అప్పుడే అందరి ముఖాల్లోనూ చిరునవ్వు చిగురిస్తుంది.